హలో అండి. వెల్కమ్ టు సరిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాల్టి వ్లాగ్ అయితే సాటర్డే అలానే ఫ్రైడే 2 రోజులది కలిపి అనుకోవచ్చు. ఇదైతే ఫ్రైడే ఈవినింగ్ అండి. నేను ఇప్పుడే డీమార్ట్కి అయితే వెళ్ళేసి వచ్చాను. అలానే ఇప్పుడు ఈ సరుకులన్నీ సర్దేసి నెక్స్ట్ మార్కెట్కి కూడా వెళ్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నాము. అంటే రేపు ఆగస్టు 15 రోజుది ఈ వ్లాగ్ అయితే. ఆగస్టు 15న మా అవ్వ అయితే చనిపోయిన రోజు. అంటే మా అత్తమ్మ అనుకోవచ్చులేండి. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, అవ్వ అవ్వ అని పిలిచి అలవాటు. ఇంకా అందుకనే నేను అవ్వ అని అంటున్నాను. ఇంకా మా అవ్వ ఆగస్టు 15 రోజున 6 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. ఇంకా అందుకని చెప్పి రేపు బట్టలు పెట్టుకోవాలి కదా అనేసని ఇంకా అందరినీ పిలుస్తున్నాను. అంటే మా ఆడపడుచుల్ని, ఇంకా మా అమ్మని, ఇంకా మా చెల్లి వాళ్ళని అయితే పిలిచాను. ఇంకా పెద్దగా ఎవరికి చెప్పలేదండి. ఎందుకంటే మనకు ఇల్లు పెద్దది కాదు, చిన్న హౌస్ కదా. ఇంకా అందరూ ఒక్కసారిగా వస్తే ఇల్లు చాలదు, వాళ్ళు ఇబ్బంది పడతారు, మనము ఇబ్బంది పడతాము అనేసని నేనైతే ఇంకా ఫ్యామిలీ వరకే చెప్తున్నాను. అంటే మా ఆడపడుచులు ఇంకా ముఖ్యంగా రావాలి కదా, వాళ్ళ అమ్మకి దండం పెట్టుకోవాలని నేను ఇద్దరికి అయితే చెప్పాను ఫోన్ చేసి అయితే. మా పెద్ద పిన్ని అయితే వస్తానన్నారు. ఇంకా చిన్న పిన్ని కుప్పంలో ఉంటారు కదా, ఇంకా రావడానికి ట్రై చేస్తాను అని చెప్పారు. ఇంకా అక్కడే దండం పెట్టుకునేస్తుంది తనైతే. తన దగ్గర కూడా మా అవ్వ ఫోటో పెట్టుకుంది. ప్రతి ఇయర్ తను కూడా పెట్టుకుంటుంది. ఇంక ఈ ఇయర్ అయితే ఇంకా మా వారికి కూడా డ్యూటీ ఉనింది. ఇంకా నేను మా పిల్లలతో అయితే ఇంకా చేసుకుందాము అనుకుంటున్నాను. ఇంకా మా పిన్ని వస్తుంది కదా, ఇంకా అమ్మ ఉంటుంది, మా డింపుల్ ఉంటాడు అనేసని ఇంకా ధైర్యంగా అయితే చేసుకుంటున్నాను. మా వారైతే నువ్వు ఇంకా నేను కూడా ఉండటం లేదు కదా, నువ్వు ఏదన్నా సింపుల్గా బెల్లం పొంగల్ చేసి పెట్టేలే అని చెప్పాడు. సడన్గా డ్యూటీ వేసేసరికి ఇంకా లీవ్ పెట్టలేని పరిస్థితి. అంటే మేము తిరుమలకి వెళ్ళాం కదా, ఇంకా ఈరోజు కూడా లీవ్ అడిగారు. ఇంకా కుదరదు అని చెప్పేశారంట. ఇంకా అందుకని చెప్పి ఇంక ఇవాళ అయితే రేపైతే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. ఇంకా మీరు మొక్కునే ఎండ్లే నేను మళ్ళీ వచ్చి దండం పెట్టుకుంటాను అన్నారు. అందుకని మా వారు లీవ్ లేదు కదా, నువ్వు ఒకటే చేసుకోలేవు అని అన్నారు. ఇంక ఇవన్నీ తెచ్చుకొని నేనైతే నిలపను, నేను చేసేస్తానులే, ఇంకా ఏముంది అన్నీ తెచ్చిచ్చేసావు కదా, నేనే ఇంకా అన్నీ చేసుకొని పూజ చేసుకుంటానులే, అవ్వకి నేను పెట్టుకుంటానులే అని చెప్పి ఇంకా ముందు రోజు ఈవినింగే కూరగాయలు అలానే సరుకులు, నెక్స్ట్ వచ్చి అవ్వకి పెట్టడానికి శారీ ఇవన్నీ అయితే తీసుకొని వచ్చేసాము. పూలు పండ్లని అన్నీ తెచ్చేసాము. ఇంకా ఫస్ట్ అయితే సరుకులు సర్దుతూ ఉన్నాను తీసి బయట పెట్టి. ఇంకా మా వారు ఇప్పటికే 7:30 అవుతా ఉంది, మార్కెట్ క్లోజ్ చేసేస్తారు. అలా నేను శారీ తీసుకోవాలన్నావు కదా పెట్టడానికి, అవన్నీ తీసుకోవాలంటే టైం చాలదు అనే కొందికి ఇంకా కొన్ని సర్దాను, కొన్ని సర్దకుండానే అయితే వెళ్ళిపోయాను. ఇంకా అవన్నీ సర్దేసి కూరాకులు ఎక్కువగా తెచ్చుకున్నాను. అంటే వెళ్ళాం కదా అనేసని పిల్లలకి ఇంకా నాకు ఎక్కువ కూరాకులు తినమని చెప్పి ఇంకా వెళ్ళినప్పుడంతా ఎక్కువ తీసుకొని వస్తుంటారు. ఇంకా అవన్నీ అయితే వాళ్ళు ఇచ్చి సర్దేసరికి 9 అలా అయిపోయింది. ఇంకా తెచ్చిన శారీ మీకు చూపించలేదు కదా, అందుకని చెప్పి ఈ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇంకా పిల్లలకి వచ్చి డిన్నర్ కూడా చేశాను, నేనైతే చూపించలేదులేండి, నాకు అస్సలు కుదరలేదు. ఇంక ఇప్పుడైతే శారీ అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ అయితే 570 అలా పడింది. ఈ మధ్య శారీలు షాపింగ్ ఎక్కువైపోతుంది. ఇంకా కొనకూడదు అనుకుంటే ఇంక ఇట్లాంటి పూజలు వస్తాయి, చేయాల్సినవి వస్తాయి, వాటికి తప్పనిసరిగా ఇంకా శారీ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా నేను ఎక్కువ కాస్ట్ పెట్టకుండా సింపుల్గానే అయితే తీసుకున్నాను. ఇదైతే నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను. కొంచెం సిల్క్ టైపువి వద్దు అనుకున్నాను. అంటే నేను డైలీ పెద్దగా శారీస్ ఎక్కువ వేసుకోను కదా, అందుకని చెప్పి ఎందుకులే డైలీ యూస్ శారీసు, ఏదన్నా బయట వెళ్ళినప్పుడు వేసుకోవడానికి
యూజ్ అయ్యేటట్లే తీసుకుందాము, ఇంకా సిల్క్ శారీసే వద్దు అని ఫిక్స్ అయిపోయినాను నేనైతే. అవి తీసుకున్నా ఎక్కువ వాడటం లేదు, అందుకని చెప్పి కొంచెము ఫంక్షన్కి, చిన్న చిన్న ఫంక్షన్లకి యూజ్ అయ్యేటట్లు అయితే తీసుకున్నాను. ఇంకా నైట్ ఇంకా అయిపోయింది. ఇదైతే నెక్స్ట్ డే ఒక 7కి అలా అనుకుంటా స్టార్ట్ చేశాను వ్లాగ్ అయితే. 7కి కాదులేండి, 8కి అలా అనుకుంటా. తినేలేదు, పొద్దున్న లేచి నాకు కడుక్కోవడము ఇంకా అన్నీ సరిపోయింది. ఇంకా బట్టలు అయితే తిరుమలకి వెళ్ళొచ్చాం కదా, ఇంకా తీసుకెళ్ళిన బ్యాగులు, బట్టలు అవన్నీ అయితే ఇంకా వాషింగ్ మిషన్కి వేసి ఆరబెట్టేశాను. ఇంకా ముగ్గు సింపుల్గానే వేసాను. నేను వచ్చినప్పటికి, అమ్మ వచ్చినప్పటికీ ముగ్గు అయితే వేస్తున్నాను కానీ పసుపు కుంకుమ అయితే పెట్టలే. ఇంకా అమ్మ పెట్టింది. ఇటు వంటలు చేస్తూ అటు లసితకి కాలేజ్ ఉన్నింది ఆ రోజు. అంటే తను ఇప్పుడు ట్రైనింగ్లో ఉంది కదా, ట్రైనింగ్ ఉంది, లీవీ లేదు. ఆగస్టు 15 రోజు కూడా ఇంకా తనైతే వెళ్ళింది ఆఫీస్కి అయితే. ఇంకా అందుకని చెప్పి తనకైతే లంచ్లోకి అయితే టమోటా రైస్ చేసి ఇచ్చేసాను. అదే బ్రేక్ఫాస్ట్కి పిల్లలిద్దరూ ఇంకా అమ్మ వచ్చింది కదా, అమ్మ తిన్నారు. లసితకి క్యారీకే ఇచ్చేసాను. అదే అయితే ఇంకా వంటలైతే చేసేసాను, ఆల్మోస్ట్ అయిపోయింది. వడలైతే అవుతున్నాయి. ఇంకా మామూలేలేండి, 2 రకాల తాలింపులు, అలానే అంటే అరటికాయ చిక్కుడుకాయ తాలింపు చేశాను, మునక్కాయ సాంబార్ చేశాను, మళ్ళీ పాయసం చేశాను. నెక్స్ట్ వచ్చి ఇంకా వడలు, ముద్దపప్పు చేశాను, ఇంకా రసం కూడా పెట్టాను. ఇంకా పిన్ని వాళ్ళు వస్తారేమో అనేసని ఇంకా రసము ఎవరన్నా వస్తే కంపల్సరీ అయితే పెడతాను, మేమేమైనా ఉంటే పెట్టుండను. ఇంకా మా చెల్లెళ్ళకి కూడా చెప్పాను కదా, ఇంకా తను తిరుపతిలోనే ఉంది కాబట్టి ఇంకా మా చెల్లికి, ఇంకా మా చెల్లంటే మా పెద్ద ఆడపడుచు కూతురు, ఇంకా మా తమ్ముడు అంటే చిన్న ఆడపడుచు కొడుకు. తను కూడా ఇక్కడే తిరుపతిలో హాస్టల్లో చదువుతున్నాడు. ఇంకా వాళ్ళిద్దరికీ అయితే చెప్పాను ఇక్కడే ఉండారు కదా అని చెప్పి. ఇంకా వాళ్ళు, ఇంకా మా చిన్న పిన్ని రాలేనని చెప్పింది. అందుకని చెప్పి ఇంకా మా పెద్ద పిన్నికి ఫోన్ చేస్తే నేను 4కి అట్లా వస్తానులే అని చెప్పి ఇంకా తనైతే 4కి అలా వచ్చింది. ఇంకా అమ్మ కూడా నాకు తెలిసి 8కి అలా వచ్చింది అనుకుంటా. లసిత బయలుదేరక ముందు అయితే వచ్చింది. ఇంక ఇప్పుడైతే పూజ అయితే చేస్తున్నామండి. వంటలన్నీ అయిపోయాయి. ఇంకా అమ్మునింది కాబట్టి ఇంకా నేను వంటలు చేస్తూ ఉంటే ఇక్కడైతే అవ్వకైతే ఫోటో అయితే తుడిచి ఇంకా పూలు అవన్నీ అయితే అలంకరించింది. తెచ్చిన శారీ అన్నీ పెట్టి దీపాలు పెట్టి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఎట్లో మా డింపుల్ అన్న ఉన్నాడు, ఇంకా తనైతే హారతి అయితే ఇస్తున్నాడు సాంబ్రాణి వేయడానికి. ఇంకా తన మనవడన్నా ఉన్నాడు. ఇంకా అందరూ పూజ అయిపోయాక వచ్చారు. ఇంకా పూజ టయానికే నేను మా చెల్లెల్ని కూడా వచ్చేయని చెప్పాను, మా తమ్ముడికి కానీ చెప్పాను, త్వరగానే చేసేస్తాను వచ్చేయండి అని చెప్పాను. కానీ వాళ్ళకి కుదరలేదు, అంటే తీసుకొచ్చే వాళ్ళు లేక మా చెల్లి కొంచెం అంటే 12:30కి అలా వచ్చింది. నేనైతే 12కి అంతా వంటలన్నీ ఫినిష్ చేసేసాను. ఇంకా తర్వాత ఎవరు రారు కదా అని తక్కువగానే చేశాను. మళ్ళీ ఒక్కొక్కరి మనసు మారి ఇంకా అందరూ అయితే మళ్ళీ వచ్చారులేండి. మా పెద్ద ఆడపడుచు, మా బాబాయి అందరూ వచ్చారు. ఇంకా అందరికీ నేనేం చేశానులేండి, వంటలు అయితే కొంచెం ఎక్కువగానే చేశాను. అంత కరెక్ట్గా మధ్యాహ్నంకి అయితే సరిపోయినాయి నేను చేసిన వంటలు అయితే. రైస్ సాలకపోతే పెట్టుకున్నాను కానీ నేను చేసిన రైసే సరిపోయింది. ఎవరు ఇప్పుడు అంతగా తినటమే లేదు. ఇంకా నేనైతే ఒక పొద్దున్నానని చెప్పి ఫస్ట్ అయితే నాకైతే అమ్మ ప్రసాదం కలిపి ఇచ్చింది, ఇంకా అవ్వకు పెట్టింది. మేమైతే ఇలా కలిపి అందరం అయితే ప్రసాదం లాగా అయితే తింటాము. ఇంకా మా వారు మా లసిత లేరు కదా, అందుకని చెప్పి వాళ్ళ కోసమని ఒక క్యారీలో అయితే వేసి పెట్టేశాను, వాళ్ళు వచ్చినప్పుడు దండం పెట్టుకొని తింటారని. ఇంక ఇలా కలిపిన ప్రసాదం అయితే నాకు చాలా ఇష్టము. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, ఇంకా అందుకని చెప్పి అమ్మ అయితే ప్లేట్లో వేయించేసింది. నీకు ఇష్టం కదా, ఇంకెట్లా తినలేదు కదా, ఇదన్నా తిను అని చెప్పి ఇంకా వేసిచ్చారు. ఇంకా అదైతే తిన్నాను. అమ్మ కూడా తినేసి బయలుదేరేసింది. ఇంకా పాపం టైం అయిపోయింది, ఇంతవరకు నిందే ఎక్కువ. ఇంకా తను వెళ్ళిపోయాక ఇంకా మా చెల్లి వాళ్ళు, వాళ్ళ హస్బెండ్, పిల్లలైతే వచ్చారు.
ఇంకా రాగానే వాళ్ళు కూడా దండం పెట్టుకొని ఇంకా భోజనాలు అయితే పెడుతున్నాను. ఇంకా మా చిట్టి పాప అయితే ఇంకా వచ్చినప్పటి నుంచి అయితే అట్లే చూస్తూ ఉంది. కొత్త చోటుకు వచ్చాం కదా, ఎవరు వీళ్ళంతా అనేసని. ఎప్పుడు వీడియో కాల్లో చూడమే కానీ డైరెక్ట్గా ఎప్పుడో 2 నెలలకి నెల తర్వాత అట్లా చూస్తుంది కదా, తను కూడా కొంచెం పెరుగుతూ ఉంది కదా, ఫేసులని ఇప్పుడు బాగా గుర్తుపడుతుంది. ఇంకా మా బాబాయ్ పిన్ని కూడా అయితే వచ్చేసారు. వాళ్ళు అయితే ఒక 4కి అలా వచ్చారు. ఇంకా భోంచేయలేదు కానీ ఇంకా పాయసము ఇంకా టీ అయితే తాగేసి బాబాయ్ బయలుదేరేశారు. మా పిన్ని అయితే ఉనింది. ఇంకా మా చెల్లెలు ఉంది కదా, ఇంకా అందుకని చెప్పి పిన్నినైతే ఉండమని చెప్పాను. ఇంకా ఈవినింగ్ ఇంకా అందరూ వచ్చాక ఇంకా బయట కూర్చున్నాము. ఇంకా పిల్లలైతే ఇంకా భలే ఆడుతున్నారు. ఇంకా మా చిట్టి పాప కొన్ని యాక్షన్లు అయితే నేర్చుకునిందంట. ఇంకా మా చిన్న పాప వచ్చేసరికి పెద్ద పాపనైతే మర్చిపోయాము. తనతో మాట్లాడే వాళ్ళు కూడా లేరు. అంటే తను చిన్నది కదా, ఇంకా తనతో ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తున్నాము. అంటే కొంచెం ఇప్పుడు నడిచేది కూడా నేర్చుకునింది. ఇంకా మా డింపుల్ వీడియో తీసేసరికి ఇంకా తను అర్థమయ్యిందో ఏమో తెలియదు కానీ అసలు కూర్చోమన్నా కూడా కూర్చోనే లేదు. ఇంకా మొత్తము రౌండ్లు వేస్తూ ఉంది. కూర్చో నాన్న అంటే కూడా ఏమో హుషారు వచ్చేసింది. కొంచెము వచ్చినప్పుడైతే కొంచెం ఏడ్చింది. అంటే కొత్త చోటుకు వచ్చింది కదా, కొంచెం అల్లరి చేసింది. ఉండడానికి కొంచెం టైం పట్టింది. మళ్ళీ అయితే బాగా ఆడుకునింది. ఇంకా మళ్ళీ వస్తా వచ్చింది కదా, ఇంకా తనైతే వాళ్ళ పెద్ద చెల్లెలతో అయితే ఆడుకుంటుంది. ఇంక ఇక్కడైతే మా చిట్టి పాప కొన్ని యాక్షన్లు చేస్తుందంట. అదైతే మా చెల్లెలైతే ఎట్లెట్లో ట్రై చేస్తుంది, చెయ్యి నాన్న అని. మేము వీడియో తీసినప్పుడు చేయదు కానీ వీడియో ఆఫ్లో ఉన్నప్పుడు మట్టుకు అన్నీ చేస్తుంది యాక్షన్లు అయితే. ఏదన్నా పిలిచామంటే రా నాన్న అంటే అడ్డానికి తల ఊపుతుంది. ఇప్పుడు చూడండి ఊపింది, బ్యాలెన్స్ చేయలేక పడిపోయింది. బాగా ఊపుతుంది. ఏదన్నా రా అని పిలిచామంటే నేను రాను అని చెప్పేది బాగా నేర్చుకునిందంట. అది మాకు చూపియాలని మా చెల్లెలు ఎట్టెట్టో అడుగుతుంది కానీ తనైతే చేయటమే లేదు. ఇంక ఇలా అయితే భలే స్పెండ్ చేసామండి పాపతో అయితే. అంత పని అయిపోయింది కదా, ఇంకా ఈవినింగ్ ఇలా బయట కూర్చొని కొంతసేపు అయితే పాపతో అయితే ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ అంటే ఇంకా చిన్న పాపలు ఉండి నాకు చాలా ఏండ్లు అయిపోయింది కదా, అంటే మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయాక ఇంకా మా చెల్లెల పిల్లలే క్యూట్గా అనిపిస్తారు. వాళ్ళు చేసే చేష్టలన్నీ చూస్తుంటే నాకు మా పిల్లలు చిన్నప్పుడు చేసినవి అయితే బాగా గుర్తొస్తూ ఉంటాయి. ఇలా అయితే మా అవ్వ చనిపోయిన రోజున అందరం కలిసాము. ఇలా అయితే ఇంకా అందరితో అయితే ఇలా టైం స్పెండ్ చేసి ఈ డే అయితే ఇలా అయితే ఎండ్ చేస్తున్నాను. ఇవాల్టి వ్లాగు, ఇవాల్టి నా వీడియోస్ నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దండి. ఓకే అండి, బాయ్ బాయ్ అండి.